భద్రకాళి ఆలయానికి భద్రత ఏది? నిత్యం భక్తులతో కిటకిటలాడే వరంగల్ నగరంలోని చారిత్రక భద్రకాళి అమ్మవారి దర్శనానికి భక్తుల తాకిడి రోజురోజుకు పెరుగుతోంది. కోట్లాది రూపాయల ఆభరణాలు, పూజ సామాగ్రి, అలంకరణ సామాగ్రి అమ్మవారికి ఉండడంతో భద్రకాళి దేవస్థానానికి పోలీసు భద్రత తప్పనిసరి. దేవాదాయ శాఖ నిబంధనల మేరకు రాష్ట్రంలోని అన్ని పెద్ద దేవాలయాల వద్ద ప్రభుత్వం పోలీసు భద్రతను ఏర్పాటు చేసింది. కానీ వరంగల్లోని భద్రకాళి అమ్మవారి దేవాలయంలో మాత్రం ప్రస్తుతానికి ఎలాంటి భద్రతా సిబ్బంది లేరు. ఇటీవల పెన్నా సిమెంట్ అధినేత కుమార్తె అమ్మవారికి దాదాపు 5 కోట్ల రూపాయల విలువ చేసే వెండి, బంగారు ఆభరణాలను దేవస్థానానికి అందించారు. గతంలో కూడా అమ్మవారి అభిషేకానికి ఉపయోగించే వెండి కలశం చెంబులు, బంగారు కలశం చెంబులు అందించారు. ఇవే కాకుండా అమ్మవారికి భక్తులు సమర్పించిన నగలు, గతంలో ఉన్న నగలు, పూజా సామాగ్రి కూడా ఆలయంలో ఉన్నాయి. దీంతో ఆలయ ఈవో, ధర్మకర్తలు అమ్మవారి నగలు, భక్తుల రద్దీ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు పోలీస్ కమిషనర్కు ఈవో విన్నవించారు. స్పందించిన కమిషనర్ వారం పాటు 2 పోలీసు సిబ్బందిని భద్రతా ఏర్పాట్ల కోసం ఏర్పాటు చేశారు. అనంతరం భద్రత తొలగించారు. దీంతో కోట్లాది రూపాయల ఆభరణాలు కలిగిన అమ్మవారి దేవాలయంలో భద్రత లేకుండా పోయింది. అనుకోని సంఘటనలు ఏవైనా జరిగితే బాధ్యులు ఎవరని భక్తులు ప్రశ్నిస్తున్నారు.